చివరగా కృష్ణుడు అర్జునుని హృదయంలో ఉన్న అనుమానాలను జ్ఞాన ఖడ్గంతో చెరిపి తన కర్తవ్యం పూర్ణంగా నిర్వర్తించమని పిలుపునిస్తాడు. వీడియోలోని టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: అర్జున, ఈ సనాతనమైన యోగ సూత్రాన్ని నేను ఆది కాలంలో సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. ఆ సూర్యుని ద్వారా అది మనువుకు చేరింది. మనువు తిరిగి ఈ జ్ఞానాన్ని ఇక్ష్వాకుని వరకు వ్యాప్తి చేశాడు. ఓ అర్జున, శత్రువులను జయించే వీరుడా, ఈ ప్రాచీన యోగ విజ్ఞానాన్ని రాజర్షులు పరంపరగా సంపాదిస్తూ అనుసరిస్తూ వచ్చారు. అయితే కాలం గడిచే కొద్దీ ఆ పరంపర అంతా లొలికిపోయి ఈ యోగ సూత్రం లోకంలో చాలా వరకు కనుమరుగైంది. అర్జున, ఇదే ప్రాచీనము, అత్యంత గోప్యము అయిన యోగ జ్ఞానాన్ని ఈరోజు నీకు చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు నా ప్రియ మిత్రుడవు, నిజమే.